ఒక పోలింగ్ బూత్ దగ్గర డబ్బులు పంచుతున్నారంటూ అక్కడ వాగ్వాదం జరిగింది, ఘర్షణ జరిగింది. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. జూబ్లీ హిల్స్ వెంగళరావు నగర్ లో ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య వివాదం చెలరేగింది. పోలింగ్ బూత్ నెంబర్ 120 దగ్గర ఓటర్లకి బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య కాసేపు తోపులాట జరిగింది. పోలింగ్ బూత్ వద్ద ప్రస్తుతం పరిస్థితి ఏంటి వివరించడానికి అది మంచి మనం చూస్తున్నాం. ఇక్కడ డబ్బులు పంపిణీని అడ్డుకుంటే మా పైన ప్రస్తుతం వెంగళరావు నగర్ దగ్గర పరిస్థితి ఏంటి, ఆ పోలింగ్ బూత్ దగ్గర వివరించడానికి మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, అక్కడ డబ్బులు పంచారా? అసలు బేసిక్ గా ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఒక పోలీసు ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది. మరి అక్కడ డబ్బులు పంచడం ఏంటి, అసలు ఏం జరిగింది? వెంగళరావు నగర్ డివిజన్లో మాత్రం ఏదైతే కొన్ని ప్రదేశాల్లో మాత్రం స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయం పోలింగ్ బూత్ నెంబర్ 79 దగ్గర ఎవరైతే సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త అక్కడ ఉండడము, అంతేకాకుండా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కూడా ఆల్ఫాన్సో స్కూల్ దగ్గర పోలింగ్ బూత్ నెంబర్ 120 దగ్గర బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని చెప్పి ఒక్కసారిగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు వెళ్ళి ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఇద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొంత వాగ్వాదం జరిగిన తర్వాత పోలీసులు హుటాహుటిన స్పందించడము, ఆ తర్వాత అంటే పోలింగ్ బూతులకి సంబంధించి దాదాపు 100 మీటర్ల వరకు కూడా ఎవరూ అనుమతి లేదు అనేది ఇప్పటికే ఆంక్షలు ఉన్నటువంటి క్రమంలో కొద్ది దూరం పరిధిలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించి పోయి అడిగిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు తిరిగి దాడికి పాల్పడ్డారు అనే అంశానికి సంబంధించి అక్కడ కొంత తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత పోలీసులు హుటాహుటిన స్పందించి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అక్కడ, దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా అడిగి తెలుసుకోబోతున్నారు. ఆ తర్వాత అక్కడ ఒకవేళ డబ్బులు పంచినటువంటి తీరు కనిపిస్తే ఆ అంశానికి సంబంధించి కూడా కేసులు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. ఒకవైపు ఏదైతే వెంగళరావు నగర్ డివిజన్లో ఉన్నటువంటి ఒక పోలింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం, బ్రహ్మం స్కూల్. ఇక్కడ 125, 126 సంబంధించినటువంటి పోలింగ్ బూత్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కడ కూడా మనకి ఒక క్యూ లైన్లు కూడా కనిపించడం లేదు. కేవలం ఒక సీనియర్ సిటిజన్స్ మాత్రమే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉంటున్నారు. అంతేకాకుండా యూత్ ఎవరైతే ఉంటారో, చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేకపోతే జాబ్స్కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దగా కూడా కనిపించినటువంటి పరిస్థితి. కానీ వెంగళరావు నగర్ డివిజన్లో మాత్రం పొద్దున జరిగినటువంటి ఏదైతే పోలింగ్ బూత్ నెంబర్ 79 దగ్గర సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త అయినటువంటి దయానంద్ అక్కడ ఉన్న తర్వాత ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు ఆర్ఓకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఆల్ఫాన్సో సెంటర్ దగ్గర ఉన్నటువంటి పోలింగ్ 120 దగ్గర కూడా డబ్బులు పంచుతున్నారనేది ఒక విషయం అయితే, మరొక వైపు ఈ యొక్క డివిజన్ పరిధిలోనే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా డబ్బులు పంచుతున్నారంటూ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఆయా ప్రాంతాల్లో కూడా స్వల్ప ఉద్రిక్తతలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా పోలీసులు వాళ్ళని అంటే ఆ ఉద్రిక్తాన్ని తగ్గేటటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా కూడా ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతున్నప్పటికీ కూడా ఎవరు పబ్లిక్ అంతగా వచ్చి ఓటు వేయనటువంటి పరిస్థితి, నాయకులు కూడా వచ్చి ఓటు వేయాల్సిందిగా కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తాం. రైట్ జ్యోతి, జూబ్లీ హిల్స్